అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. వారు తప్పించుకున్న తరువాత అది మాల్తా ద్వీపం అని తెలిసింది. ద్వీపవాసులు మా పట్ల చూపిన దయ అసాధారణమైనది. ఎలాగంటే అప్పుడు వర్షం పడుతూ ఉంది, చలిగా ఉంది కనుక వారు చలిమంట వేసి మమ్మల్ని చేర్చుకున్నారు. అయితే పౌలు ఒక మోపు కట్టెలు ఏరి మంటలో వేస్తూ ఉంటే విషసర్పం ఒకటి మంట సెగకు బయటకు వచ్చి అతని చేయి పట్టుకుంది. ఆ ప్రాణి అతని చేతి నుంచి వేలాడడం చూచి ద్వీపవాసులు, ఈ మనిషి తప్పక హంతకుడై ఉండాలి, సముద్రం నుంచి తప్పించుకున్న ధర్మదేవత అతన్ని బతకనివ్వడం లేదు అని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆడదైతే అతడైతే ఆ విషప్రాణిని మంటలో విదిల్చి వేసి ఏమీ హాని పొందలేదు. అతని ఒళ్ళుకు వాపు వస్తుంది లేదా అతడు తటాలన పడి చస్తాడు అనుకొని వారు చూస్తూ ఉన్నారు. చాలాసేపు చూసిన తరువాత అతనికి ఏమీ హాని కలగలేదని గ్రహించి మనసు మార్చుకొని ఇతడు ఒక దేవుడు అని చెప్పుకున్నారు. ఆ ద్వీపంలో ముఖ్యుడు పొప్లి అనేవాడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 రోజులు స్నేహభావంతో అతిథి సత్కారాలు చేశాడు. పొప్లి తండ్రి జ్వరంతో రక్త విరేచనాలతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. పౌలు లోపలికి అతని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసిన తర్వాత అతని మీద చేతులుంచి అతన్ని బాగు చేశాడు. ఇలా జరిగిన తర్వాత ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు. వారు అనేక విధాలుగా మమ్మల్ని ఆదరించారు. మేము బయలుదేరినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఇచ్చారు. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచిపోయిన ఓడలో బయలుదేరాం. అది అలెగ్జాండ్రియా నగరానికి చెందినది. దాని మీద అశ్విని చిహ్నం ఉంది. సూరకూస్ రేవుకు చేరి అక్కడ 3 రోజులు గడిపాం. అక్కడి నుంచి చుట్టూ వెళ్లి రేగియుకు వచ్చి 1 రోజు తర్వాత దక్షిణం గాలి వీచడం చేత మరునాడు పొతియోలి చేరుకున్నాం. అక్కడ కొందరు సోదరులను మేము చూచాం. వారు తమ దగ్గర 7 రోజులు గడపాలని మమ్మల్ని వేడుకొన్నారు. ఆ విధంగా రోమ్ నగరం వైపు వెళ్ళాం. అక్కడి నుంచి సోదరులు మా విషయం విని మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చారు. అప్పియా ఫోరం వరకు, త్రియోన్ తాబెర్నన్ వరకు వచ్చారు. వారిని చూచి పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. మేము రోమ్కు చేరిన తర్వాత శతాధిపతి కావలి వారిపై అధిపతికి ఆ ఖైదీలను అప్పగించాడు. అయితే పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితో పాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది. 3 రోజులైన తర్వాత పౌలు యూదుల నాయకులను తన దగ్గరకు పిలవనంపించాడు. వారు సమకూడినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు: అయ్యలారా, సోదరులారా, నేను మన ప్రజలకు గాని మన పూర్వీకుల ఆచారాలకు గాని వ్యతిరేకమైనది ఏదీ చేయకపోయినా జెరూసలంలో నుంచి రోమవారి చేతికి నన్ను ఖైదీగా అప్పగించడం జరిగింది. వీరు నన్ను విచారణ చేసి నా విషయంలో మరణానికి తగిన కారణం ఏదీ లేదని నన్ను విడుదల చేయాలని ఉద్దేశించారు. కానీ యూదులు అడ్డం చెప్పినప్పుడు నేను చక్రవర్తి ఎదుట చెప్పుకుంటాననవలసి వచ్చింది. అంతేగాని నేను స్వజనం మీద ఏదైనా నేరం మోపాలని మాత్రం కాదు. ఈ కారణం చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడాలని పిలిచాను. ఇజ్రాయెల్ ప్రజల ఆశాభావాన్ని బట్టి ఈ సంకెళ్ల పాలయ్యాను. అందుకు వారు అతనితో, యోదియా నుంచి మీ గురించి మాకు ఉత్తరాలు రాలేదు. ఇక్కడికి వచ్చిన సోదరులతో ఎవరూ మీ గురించి చెడు సంగతి మాకు ఏదీ తెలపలేదు, ఎవరూ చెప్పుకోలేదు. అయినా ఈ మత శాఖకు వ్యతిరేకంగా మాట్లాడటం అంతటా జరుగుతూ ఉందని మాత్రం మాకు తెలుసు. కనుక మీ ఆలోచనలేవో మీ వల్ల వినాలని మా కోరిక. అతనికి తేదీ నియమించి ఆ రోజున అతని బసలోకి అతని దగ్గరకు చాలా మంది వచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యాన్ని గురించి వివరిస్తూ సాక్ష్యాధారాలతో చెబుతూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో నుంచి, ప్రవక్తల వ్రాతలలో నుంచి సంగతులెత్తి యేసును గురించి వారిని ఒప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు చెప్పిన దానికి కొందరు ఒప్పించబడ్డారు, మరికొందరు నమ్మడానికి నిరాకరించారు. వారి మధ్య ఏకీభావం కుదరక వారు వెళ్లబోతూ ఉంటే పౌలు ఈ మాటలు వారితో అన్నాడు: యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మన పూర్వీకులతో చెప్పిన మాట తగినదే. అదేమిటంటే, నీవు ఈ ప్రజల దగ్గరకు వెళ్లి ఈ విధంగా చెప్పు: మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు కానీ అర్థం చేసుకోరు, ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కానీ గ్రహించరు. ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి, వారికి ఏదీ చెవికెక్కదు. వారు తమ కండ్లు మూసుకున్నారు. వారు కండ్లతో చూచి, చెవులతో విని, వారి హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు తిరగకుండా నేను వారిని బాగు చేయకుండా అలా చేశారు. కాబట్టి దేవుడు ప్రసాదించిన రక్షణ, పాప విముక్తి యూదేతరుల దగ్గరకు పంపడం జరిగిందని మీరు తెలుసుకోండి. వారు వింటారు. అతని మాటలు
అతడు ఈ మాటలు చెప్పిన తర్వాత తమ మధ్య తీవ్ర వివాదం జరిగిస్తూ యూదులు వెళ్లిపోయారు. పౌలు 2 ఏళ్లు పూర్తిగా అద్దె ఇంట్లో నివాసం ఉండి తన దగ్గరకు వచ్చిన వారందరినీ సత్కరించాడు. సంపూర్ణ ధైర్యంతో నిరాటంకంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఉపదేశిస్తూ ఉన్నాడు.